ఏకం నగురు నగురోరధికం శివశాసనతః 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 బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తస్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి అఖండమండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్నోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖం సాందీపమేశం కృష్ణం చ అర్జునం సమయుక్త ఇద్దవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సగజానంద యోగేశ రామావధూత గురుం భజామే. అంబికా శివయోగినం ఏమనయోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగల గురుం భజామే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్యదీచ్యుతం కంబలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాళకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. గురు పరంపరముకు జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుస్వామి. జై గురమ్మ. జై జై. ఇంకా చెప్పబడినటువంటి రెండో శ్లోకంలో ఒక్కొక్క పదానికి వివరించుకుంటూ వచ్చారు. దాంట్లో నేనటి వరకు నాదబిందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర భాషితం పంచవర్ణం అఖండమద్భుతం ఆది కారణమచ్యుతం ప్రాతరేవ హిమాలయ సంతద్భావయేత్ గురుపాదకం అనేటువంటి రెండవ శ్లోకానికి గురుపాదకాష్టంలో వచ్చినటువంటి రెండవ శ్లోకానికి ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలింది. నేను అక్కడి వరకు చెప్పుకున్నాం. గురువు వైపు నుండి చూస్తే 3 పాదాలు 1 పాదం అనేటువంటి విభాగాలు గురువు యందు లేవు. విభాగాలు లేనందువల్ల పట్టుకుంటే మొత్తం గురువుని పట్టుకున్నట్లే. అశరీరైనటువంటి గురువు శాంతము బయలై ఉన్నటువంటి గురువే కాబట్టి శిష్యుడు కూడా బయలై ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇది పరమగోప్యం, పరమగుహ్యం. గురువు ఎరుకను విడిపించేటటువంటి విధానం ఈ శ్లోకంలోని 4వ పాదంలో ఉంది. పరిపూర్ణమైనటువంటి బయలుస్థితిని నిర్ణయం అందుటకు గురుపాదకులు అనబడేటువంటి ఏ కాలభేదము లేనటువంటి నిజ గురువు అంటే చావు పుట్టుకుల భ్రాంతి లేని అశరీరి గురువు, దేశకేంద్రులైనటువంటి గురువు యొక్క హృదయమందు ఐక్యతా సిద్ధి పొందడం కోసం అటువంటి గురువుని
ఆ గురుపాదాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తున్నాను అని అనుకుంటున్నాడు శిష్యుడు. ఆశ్రయించి అటువంటి గురువుని పరిపూర్ణమైనటువంటి బయలుస్థితిని నిర్ణయమైంది అందేటందుకు ఆల్రెడీ ఆ స్థితిని పొందినటువంటి గురుపాదకులు అనబడేటువంటి ఏ కాలభేదము లేనటువంటి ఆ నిజ గురువు అయినటువంటి చావు పుట్టుక భ్రాంతి లేకుండా ఉన్నటువంటి అశ్రీరైనటువంటి దేశకేంద్రుడైనటువంటి గురువు లాంటి వాళ్ళని పట్టుకుంటే ఆ పరమగుహ్యమైనటువంటి ఆ గోప్యాన్ని తెలియబడి ఆ గురువులో గురువు యొక్క హృదయమందు ఐక్యతా సిద్ధి పొందడం కోసం గురువుతో తాను భేదంగా లేనటువంటి గురువే తానైనటువంటి ఇద్దరు ఒక్కటే అయినటువంటి ఆ ఐక్యతా సిద్ధి హృదయమందు ఐక్యతా సిద్ధి పొందడం కోసం అటువంటి గురువును అటువంటి గురుపాదాన్ని ఆశ్రయించాలి అని చెప్తున్నారు దాంట్లో. అక్కడికి ఆ 2వ శ్లోకం యొక్క భాగం అయిపోయింది. 3వ శ్లోకం ఇప్పుడు వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావేత్ గురుపాదుకం. ఇది 3వది. ఈ 3వ దానికి కూడా మళ్ళా పదము వివరణాత్మకంగా చెప్పారు. ఆకాశము కాదు. ఈ ఆకాశానికి ఇంకా పైన ఎక్కడైతే ఇతర గ్రహాల యొక్క ఆకర్షణలు వికర్షణలు లేవో అటువంటి ఖాళీని స్పేస్ని అంతరిక్షము అంటారు. వ్యోమము అంటే మామూలుగా ఇక్కడ మనం చూసుకునే దాంట్లోనేమో ఈ గ్రహాలన్నీ కూడి ఉన్నటువంటి దాంట్లో ఏమవుతుందంటే వాటిలో సూర్యకాంతి వల్ల ప్రతిఫలించేటువంటి అయస్కాంత శక్తి వల్ల ఆయా గ్రహాలు నిర్ణీతమైనటువంటి కక్షలో తిరుగుతూ పరస్పరిత ఆకర్షితాలై భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ, అట్లాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ అట్లా ఒకదానికొకటి ఉపగ్రహాలుగా ఉండి తిరుగుతున్నటువంటి స్థితి ఎక్కడైతే లేదో లేనిది ఎక్కడ ఆ స్పేస్లో 4 రకాలైనటువంటి పొరలు ఉన్నాయి అని ఇంతకుముందే ఒకసారి వచ్చినప్పుడు చెప్పాము స్పేస్ గురించి. అట్లా ఎక్కడైతే లేవో అది దాటిన తర్వాత ఇంకా నక్షత్ర మండలాల్లో ఆ తిరిగేటివి లేవు. ఇంకా అక్కడ వాటిని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆకర్షణ వికర్షణలు ఎక్కడైతే లేవో దాన్ని అంతరిక్షం అంటాం. ఎంతవరకు ఆకాశం ఉన్నది, ఎక్కడి నుంచి అంతరిక్షం ఉన్నది అంటే సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ కొన్ని ఉపగ్రహాలు ఏవైతే ఒక కక్షలో అవి తిరగడం ఉన్నదో ఆ అవకాశం ఇచ్చేదా ఎక్కడెక్కడైతే ఉన్నటువంటివి దానికి మళ్ళీ ఉపగ్రహాలు వాటి కక్షల్లో ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో అవన్నీ కూడా తిరగడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎక్కడైతే తిరగడానికి అవకాశం ఇచ్చినటువంటి స్థితి ఉందో అదంతా కూడా అవకాశం ఇచ్చేదంతా కూడా ఆకాశం. అంతరిక్షము అంటే ఈ ఆకర్షణ శక్తి వికర్షణ శక్తి గ్రహములు ఉండడానికి అవకాశం లేనటువంటి నిరాకాశమైనటువంటి స్థితి. ఈ మండలాలన్నీ ఏవైతే ఆకర్షణ వికర్షణ పరిస్థితులు ఉన్నాయో అవి దాటినటువంటి స్థితి. ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని వ్యోమము అంటారు. వ్యోమము లేదా అంతరిక్షం. అంతరిక్ష పరిశోధనలో అని అంటుంటారే, అక్కడికి పోయి ఈ చలనాలన్నీ ఏవి లేనటువంటి చోటుకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ చలనాలను గురించిన పరిశోధన చేస్తూ ఉంటారు అంతరిక్ష పరిశోధన అంటే. కాబట్టి అంతరిక్షం దాదాపు బయలు అది ఆ వ్యోమ బహిరంతర అంతరస్థితి, వ్యోమవత్ బహిరంతర స్థితి అంటే అటువంటి బయలందు లోపల బయట అనేది ఏమైనా విభాగం ఉంటుందా? అక్కడ లోపలని కానీ బయటని కానీ ఏ విభాగము లేదు. ఇంకా
అక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధం ఏకం అజన్మహి. జన్మ లేనిది, అప్రతిరూపకం. అది ప్రతిరూపకం అంటేనేమో ప్రతిబింబ ప్రకాశముగా ఉన్నటువంటి జీవేశ్వరులు. బ్రహ్మతత్వ వినిశ్చయం ఇవన్నీ నిశ్చయం చేస్తున్నామండి. నిరతానుమోక్ష సుబోధకం. అక్కడేమో శాశ్వతమైనటువంటి మోక్షం కలిగేటువంటిది ఉంది. సుబోధకం అనగా శుద్ధ ఎరుగుతో ఉన్నది. శుద్ధ ఎరుకగా ఉన్నది. దానంతా కూడా ప్రాతరేవ హి మానసాంతర్భావేత్ గురుపాదుకం అన్నప్పుడు అటువంటి ఎరుక లేనిదే అయినా కూడా నీలో ఎప్పుడైతే ఉదయించిందో దాన్ని లేనెరుకగా ఉన్నటువంటి గురువు యొక్క 4వ పాదాన్ని పట్టుకొని ఆ గురువులో మమేకమైనప్పుడు నీ ఎరుక అక్కడ ప్రవిలాపం చెందినప్పుడు, కరిగిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు, లేనిది లేకుండా పోయినప్పుడు నీవు కూడా బయలై ఉంటావు. గురువుతో సమానమైతే గురువు బయలు కనుక నువ్వు కూడా బయలే. గురువు శిష్యులు ఇద్దరూ లేరు, బయలే ఉన్నది. బయలు తప్ప ఇంక అన్యం లేదు. అంతరిక్షము బాహ్యాభ్యంతర భేదం లేకుండా ఎలాగైతే ఉన్నదో, అంతరిక్షం అనేది అంటే ఈ నక్షత్రాల కదలికలతో సహా అంతకంటే కింద భాగంలో ఉన్నటువంటి ఇతర గ్రహాలన్నింటినీ ఏ దానికైతే అవకాశం ఇవ్వబడి ఇవన్నీ కదలికలు కలగడానికి అవకాశం ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణలు కలిగినటువంటిది కాకుండా వాటిని దాటినటువంటి స్థితిలో ఏ బయలైతే ఉన్నదో, అక్కడ ఏ కదలికలు లేకుండా ఏ విధంగా ఉన్నదో అక్కడ బయలు తప్ప అన్యం లేదు. ఇంకా అక్కడ బాహ్యాభ్యంతర భేదం కూడా లేదు. లేకుండా ఎలాగైతే ఉన్నదో అలాగే ఉన్నటువంటి బయలు నాశనం లేనిది, స్థిరమైనది. అక్షరము అంటే నాశనం లేనిది, స్థితము అంటే స్థిరమై ఉన్నది, స్థితము అంటే అచలము కదలనిది, సర్వమునందు వ్యాపకమై సర్వము అయినటువంటి ఎరుకను అంటకుండా ఉండేది. అట్లా నిఖిలాత్మకం అంటే అనుబంధం లేనిది. నిఖిలాత్మకం అంటే అనుబంధం అనేది లేనిది. 2 వస్తువుల మధ్య ఒక వస్తువునకు రెండో వస్తువునకు అనుబంధంగా ఉన్నదాన్నేమో కిలము అంటారు. నిఖిలము అంటే రెండవది లేనిది, అంటే ఖండత్వం లేనిది, ఆశ్రయం అనేది లేనిది, ఆధారం అనేది లేనిది, ఆధేయం అనేది లేనిది. అది నిరపేక్షకంగా ఉంది. ఆ నిరపేక్షకమైనటువంటి పరబ్రహ్మ నాశనం లేనిది, సర్వమునందు వ్యాపకమయ్యి సర్వము అయినటువంటి ఎరుకను అంటకుండా, సర్వమునందు వ్యాపకమై సర్వమును అంటకుండా, సర్వము అయినటువంటి ఎరుకను అంతటా వ్యాపకమై అంతటా సర్వము తానై కనపడుతున్నటువంటి జగత్తంతా కూడా ఆ ఏదైతే ఉందో ఎరుకగా, ఆ ఎరుకను అంటకుండా బయలే కేవలమై ఉన్నది. ఆ ఎరుక అనే దాంతో అంటకుండా సర్వవ్యాపకమైన ఎరుకతో కానీ ఆ ఎరుకను అంటకుండా కేవలం బయలై ఉన్నది. అది మల విక్షేప ఆవరణములు దోషములు లేనటువంటి పరిశుద్ధం. మల విక్షేప ఆవరణలు ఉంటే మళ్ళీ వాటన్నిటికీ ఆకర్షణ వికర్షణ, తర్వాత విక్షేపము, వ్యాప్తి చెందడం అనేటువంటి గుణాలతో కూడినటువంటి మలినం చెందినటువంటి స్థితిలో లేదు ఎరుకను అంటకుండా కేవలం బయలే ఉంది. అది మల విక్షేప ఆవరణ దోషములు లేని పరిశుద్ధం. అంత పరిశుద్ధంగా ఉన్నది. దాంతో కూడా ఆకర్షణ వికర్షణ కానీ విక్షేపం కానీ లేదు. భ్రాంతి లేనిది, ఏ భ్రాంతికి అవకాశం లేనిది, మాయ కానిది. అది మాయ కూడా కాదు. ఉన్నట్టుతో లేని దాన్ని ఉన్నట్లుగా తోపింపజేసే శక్తి ఉండేటువంటి మాయ లాంటిది కూడా కాదు. శిష్యునిగా చూస్తే భ్రాంతిని వదిలించుకున్నటువంటిది. శిష్యుని రూపంలో చూస్తే భ్రాంతిని వదిలించుకున్నటువంటిది, మాయను అధిగమించి ఉన్నది. ఆ మాయను అధిగమించి ఉన్నటువంటిది. అది
మలమంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటి భ్రాంతి పుట్టించేటువంటిది. ఈ మలములన్నీ కూడా మూడుగా చెప్పబడినటువంటివి త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలతో భ్రాంతి అనేదాన్ని పుట్టించేటువంటివి ఇవి. అందుకే చైతన్యమన్నా, 3 గుణాలన్నా, ఎరుకన్నా, మాయన్నా ఒక్కటే. కాబట్టి చైతన్యము అని చెప్పినా, గుర్తెరిగే తెలివని చెప్పినా, 3 గుణాలని చెప్పినా, ఎరుకన్నా, లేదంటే మాయన్నా ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ కూడా ఒక్కటే. ఇవి లేనివే పరిశుద్ధం. పరిశుద్ధం అంటే ఇవి ఎక్కడైతే లేవో ఈ చెప్పబడినటువంటి చైతన్యం గాని, 3 గుణాలు గాని, ఎరుక గాని, మాయ గాని ఏమీ లేకుండా ఎక్కడైతే ఏదైతే పరిశుద్ధంగా ఉందో ఏ దానితో కూడా మలినం చెందకుండా, ఏ దానితో కూడా కలవకుండా కేవలం బయలై ఉన్నది ఏదైతే పరిశుద్ధం ఉన్నదో ఆ పరిశుద్ధమే బయలు త్రిగుణరహితం. అది బయలుగాను త్రిగుణరహితంగాను ఉంది ఆ పరిశుద్ధం. అజన్మహి అంటే పుట్టుక లేనిది. జన్మహి అంటే జన్మతో ఉన్నది. అజన్మహి అంటే పుట్టుక లేనిది, ప్రతిరూపం లేనిది, ప్రతిబింబ ప్రకాశములు లేనిది. అది పుట్టుక లేనిది, దానికి మళ్ళా ప్రతిరూపము లేనిది, మళ్ళా బింబము కాదు, ప్రతిబింబము కాదు, బింబ ప్రకాశములు ప్రతిబింబ ప్రకాశాలు లేనిది. బింబ ప్రకాశం అంటే ప్రతిబింబ ప్రకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి. బింబ ప్రకాశం అనేది ఒకటి ఉంటే దానికి ప్రతిబింబ ప్రకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అధిష్టాన బ్రహ్మ ప్రకాశం ఉంటే అది మాయయందు ప్రతిఫలించితే అధిష్టాన బ్రహ్మ ప్రకాశము అనేది కనుక ఉంటే అది మాయయందు ఏమవుతుంది? ప్రతిఫలించితే మళ్ళీ ఈశ్వరుడు మాయలో ప్రతిబింబిస్తేనేమో ఈశ్వరుడు, అవిద్య ఎందు ప్రతిఫలించితే జీవుడు పుట్టుకొస్తారు. మాయతో కూడినటువంటి అధిష్టాన బ్రహ్మ ప్రకాశం అనేది మాయతో కలిస్తేనేమో ఈశ్వరుడు పుట్టుకొచ్చాడు, అవిద్య ఎందు ప్రతిఫలిస్తే జీవుడు పుట్టుకొస్తారు. ప్రతిబింబ ప్రకాశాలు అద్దాన్ని బట్టి ఉంటాయి. ప్రతిబింబంలో కలిగేటువంటి మళ్ళా ప్రకాశం కలుగుతుంది అంటే దాన్ని బట్టి ఉంటాయంట. ఆ సూర్యరశ్మి దాని మీద పడి అది మళ్ళీ ప్రతిఫలించుతుంది కదా ప్రకాశంగా. అదేం ప్రకాశింపకపోయినప్పటికీ దాని మీద పడినందువల్ల మళ్ళీ ప్రతిఫలించుతుంది కదా ఇంకో పక్కకు. అటువంటి ప్రకాశాలు దాన్ని బట్టి ఉంటాయట, దాన్ని బట్టి ఉంటాయి. ఈ మాయ అనేటువంటి 3 గుణాల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. మాయ అనేటువంటి 3 గుణాలతో కూడిన ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అది అనాదిగా ఉంది. ఈ ప్రకృతిలో సాధకుడు ప్రకృతిని అధిగమించి పోవాలి. అది అనాదిగా ఉంది కానీ దాన్ని అధిగమించి పోయేటువంటి స్థితి రావాలి సాధకునికి. ఈ ప్రకృతిలో సాధకుడు ప్రకృతిని అధిగమించి ప్రకృతిలోనే ఉన్నప్పటికీ దానితో వ్యవహారం చేసి దాన్ని విచారణ చేసి దాంట్లోనే ఆ ఎరుకతోనే విచారం చేసుకుంటూ లేకుండానే మాయతో తోపింపబడినటువంటి జగత్తు లేనిదని విచారణ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ విచారణ మాయందు అది అనాదిగా ఉండేటువంటి ప్రకృతిలో సాధకుడు ప్రకృతిని అధిగమించి పోవాలి. నిర్వికల్పము, అచలము, పరిపూర్ణము అయి ఉండాలి. నిర్వికల్పం అంటే ఎటువంటి వికల్పం లేనటువంటి స్థితిలో, అచలం అంటే చలించని స్థితిలో, పరిపూర్ణం అంటే అంతటా వ్యాపించి ఇంకా వేరే దానికి రెండో దానికి అవకాశం లేనటువంటి పూర్ణత్వంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణ స్థితిలో ఆ పరిపూర్ణం అయి ఉండాలి. నిజానికి ఆ బ్రహ్మ అచలము పరిపూర్ణము అయ్యే ఉన్నాడు. ఎటు తిరిగి భ్రాంతి ఎవరికంటే శిష్యునికి. ఈ శిష్యుడు ఈ మాలిన్యాన్ని ఎట్లా వదిలించుకోవాలి? ఈ భ్రాంతి అంతా ఎవరికి కలిగింది? ఎటు తిరిగి భ్రాంతి ఎవరికంటే శిష్యునికి. ఆల్రెడీ గురువు భ్రాంతి రహితమైపోయి ఉన్నాడు. ఈ శిష్యుడు మాలిన్యాన్ని వదిలించుకోవాలి అంటే ఎరుకను వదిలించుకోవాలి. శిష్యుల్లో ఏర్పడినటువంటి ఏ మాలిన్యము ఈ పైన చెప్పినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి 3 మలినాలు కలిగినటువంటిది విస్తీర్ణ ఆకర్షణలతో
ఉన్నటువంటి దాంట్లో జగత్తుగా తోపబడినటువంటి దాన్ని వదిలించుకోవాలి అంటే, లేకుండా చేసుకోవాలి అంటే ఎరుకను లేకుండా చేసుకోవాలి. అయితే ఎరుకను లేకుండా సాధన చేత కొంతవరకు చేసుకోగలరు. ఎరుక చేత సాధన చేత ఈ విచారణ అంతా చేయబడిన దాంతో ఏది నిత్యము, ఏది అనిత్యమైనది, ఏది ఆకర్షిస్తోంది, దేనివల్ల ఏది పుడుతోంది అనే విచారణలో కొంతవరకు దాని గురించి అర్థం చేసుకొని కొంతవరకు చేసుకోగలడు. కానీ ఆ పైన సాధన కూడా ఎరుకే గనుక ఆ పైకి సాధన చేసుకుంటూ పోయిండేదంతా కూడా ఎక్కడి వరకు మామూలుగా ఉండే జీవుడు జగత్తు పుట్టుక దగ్గర నుంచి సాంఖ్యంలో విచారించుకుంటా పోతే జీవ జగత్తులు జీవుని యొక్క ఈ శరీరము దీంట్లో అంతర్భాగంగా ఉన్నటువంటి 25 తత్వాలు ఇవన్నిటినీ విచారించుకుంటా పోయి ఆ స్థాయిలోకి పోయినప్పటికీ సర్వవ్యాప్తమైనటువంటి ఎరుకగా ఉన్నటువంటి గుర్తించే తెలివిగా ఉన్నటువంటి బ్రహ్మమైనటువంటి స్థితిలోకి పోయి తానే బ్రహ్మం అనే చోటికి పోయినప్పటికీ కూడా అది కూడా ఎరుకే. ఆ పై సాధన కూడా ఎరుకగానే ఉన్నది. కాబట్టి అది కూడా ఎరుకే కాబట్టి దానికి ఆ పైన కూడా సాధన ఎరుకే కాబట్టి సాధ్యాసాధ్యాలనేటువంటి ఎరుకతో సాధ్యము అసాధ్యం అనేటువంటి ఎరుకతో బయలును అందలేడు. బయలును అందిపుచ్చుకునేటువంటి లక్ష్యము కావాలంటే ఆ ఎరుకతో అసాధ్యం. ఎరుకనక్కడ విడిచేస్తేనే ఆ బయలును అందుకున్నట్లు. ఆ సాధన దాకా పోయిన తర్వాత అక్కడి వరకు పోయినా కూడా ఆ సాధ్యాసాధ్యాలన్నీ విచారణ అంతా కూడా ఎరుకలోనే జరుగుతోంది. ఆఖరి స్థితి వరకు కూడా ఎరుకలోనే జరుగుతుంది. కాబట్టి ఈ సాధనలన్నీ ఎక్కడి వరకు అంటే కింద స్థాయి వరకు. నీవు నిలబడి నీ యొక్క నిశ్చలత్వంగా ఉండడానికి శరీరంలో కదలికలను ప్రేరేపిస్తున్నటువంటి దాన్ని గుర్తెరిగి వాటన్నిటినీ ఉపసంహరింపబడినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళడానికి ఉపయోగపడినాయి సాధనలు. నీకు స్థిరత్వం కలిగి నీవు నిత్యము అనిత్యమైన దాని గురించి తెలుసుకొని ఈ విచారణ అంతా దాంట్లో నుంచి చెప్పబడినటువంటి సాధకునికి 4 రకాలుగా చెప్పిన నిత్యానిత్య వస్తు వివేకము, ఏమోత్రాత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, దాంట్లో ఉండే మళ్ళీ 6 రకాలుగా చెప్పబడినటువంటివన్నీ కూడా అన్నిటినీ అధిగమిస్తూ పోయినటువంటి సాధకుడు వాటి నుంచి పోయి సాంఖ్యతారక మనస్కాల స్థితిని కూడా పొందినటువంటి మా సాధకుడు అయినప్పటికీ కూడా ఆ సాధనలన్నీ అక్కడి వరకే పనికొచ్చినాయి. పనికొచ్చి ఆ పై ఇంకా పై స్థాయికి పోయిన తర్వాత సాధనలతో తెలియబడేది కాదు. ఇంకా ఆ స్థాయిలోకి పోయిన తర్వాత సాధ్యాలు అసాధ్యాలు అనేటువంటి అవి రెండు కూడా సాధ్యము అసాధ్యం అనేది కూడా ఎరుకుతో ఉన్నటువంటివే కాబట్టి ఇక దాంతో బయలుని అందలేడ. ఆ స్థితికి పోయిన తర్వాత బయలుని అందిపుచ్చుకునేటువంటి లక్ష్యం ఎరుకతో అసాధ్యం. ఎరుకను అక్కడ విడిచేస్తేనే ఆ బయలుని అందుకున్నట్లు అవుతుంది. అందువల్ల అక్కడ ఏం చెప్పారు? కాబట్టి ఆ స్థితికి పోయిన తర్వాత ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అన్నారు. కాబట్టి ఎరుకతో చేసే సాధన పరిసమాప్తమైంది అక్కడికి. ఆ సాధనలన్నీ అక్కడి వరకే. ఇంకా ఎరుకతో చేసే సాధనలన్నీ అక్కడి వరకు అయిపోయినాయి. ఇంకా నువ్వు నేను బ్రహ్మముగా ఉన్నటువంటి దానిని నేనే సర్వముగా గుర్తెరకబడుతున్నటువంటి ఎరుక ఏదైతే ఉందో జగత్తుగా పరిణమించి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా ఉందో అది నేనేను అని గుర్తెరిగిన తర్వాత దాన్ని కూడా వదలాల్సినటువంటి స్థితి అక్కడికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ అక్కడ సాధనలతో పని లేదు. ఇంకా ఎరుకను విడిచి బయలవ్వటం అనేటువంటిది జరగాలి. ఇంకా సాధన అంతా పరిసమాప్తం అయిపోయింది. అటు వరకు సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మంగా ఎరగబడి నేనే ఆ బ్రహ్మమును అనేటువంటిది అక్కడి వరకు పోయింది. ఏదైతే సంకల్పం కలిగినటువంటి దాంట్లో నుంచి వ్యక్తమై ఇదంతా వచ్చిందో అది కూడా అర్థమైనటువంటి స్థితి నేనేను అనే స్థితికి అర్థమైన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఇంకా ఆ ఎరుకను విడిచి బయలవటం అనేది జరగాలి. ఎరుకను విడిచి అంటే ఒక పక్క ఎరుకను విడుస్తుంటే సాధనలందు మరిగితే అది ఎరుకే అవుతుంది కదా. మళ్ళీ ఒక పక్క ఎరుక నడుస్తూ ఈ సాధనలన్నీ దేని కొరకు చేసావంటే అక్కడి వరకే చేసావు. మళ్ళీ సాధనలందు మరిగితే అది ఎరుకే అవుతుంది. కాబట్టి సాధనలందు మరిగితే రాకు, సాధనలన్నీ అయిపోయినాయి ఇటు వరకు. ఇంక నువ్వు ఎరుకను విడిచేటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత సాధనలతో పని లేదు.
ఎందుకంటే ఎరుక స్వరూపం అంతా విచారణ చేసావు కాబట్టి. ఆ సాధన అంతా దేనికి అంటే దాన్నంతటిని విచారణ చేసే కొరకే. అక్కడి వరకే. కాబట్టి సాధన యొక్క ఫలితం ఎరుకను విడుస్తుంటే సాధనలందు మరిగితే అది ఎరుకే అవుతుంది కాబట్టి సాధన యొక్క ఫలితము, ఆ ఫలితం నీ అనుభూతికి రావడం. సాధన యొక్క ఫలితమంతా నీ అనుభూతిలోకి వచ్చి ఉంటే, అనుభూతికి రావడము అంటే, అదంతా కూడా ఎరుక యొక్క విలాసమే. నీ అనుభూతుల్లోకి ఏదైతే ఈ ఎరుకను గురించి విచారణ చేసి సర్వమును ఒక్కొక్క మెట్టుగా సాధనలన్నిటి ద్వారా నువ్వు అంతిమంగా తెలుసుకున్నది ఏందంటే, నేనే ఈ జగత్తు పుట్టడానికి కారణమైనటువంటి బ్రహ్మమును, ఈ సంకల్పమంతా నాకే కలిగింది. నేననేటువంటిదే ఇదంతా కలగజేసినటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది అనే స్థితిలోకి అంతా విచారణ చేసుకుంటా ఆ విచారణ యొక్క ఫలితమంతా కూడా నీకు అనుభూతం చెందిండేదంతా కూడా ఎరుక యొక్క విలాపమే అది గూడా. అదంతా విలాసం అంతా ఎరుకదే. కాబట్టి ఎరుక విలాసంలో ఉండగా అటువంటి ఎరుకతో నువ్వు బయలుని అందుకోలేవు. ఎరుక విలాసంలో ఉండి ఎరుకతో గుర్తెరిగి ఎరుకతో అంతటినీ చేసినటువంటి స్థితిలో నిర్ణయం అయినప్పటికీ, ఆ నిర్ణయంను కూడా నిర్ణయం లేనటువంటి పరిపూర్ణ నిర్ణయంగా జరిగేటువంటి దానిని నువ్వు ఈ ఎరుకతో అందుకోలేవు కాబట్టి, ఎరుక విలాసంలో ఉండగా అటువంటి ఎరుకతో నువ్వు బయలుని అందుకోలేవు కాబట్టి, ఈ ఎరుకని మూటగట్టి అక్కడ తగలబెట్టి, ఎరుక లేని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు బయలుని అందుకోవడం అంటూ ఏమీ లేదు. ఎరుకనంతా మూటబెట్టి ఎరుక లేనటువంటి స్థితిని గనక పొందితే, ఈ బయలు అందుకోవడం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అందేదాకా అదేదో లక్ష్యమే గానీ, దాని గురించి తెలుసుకోవడానికి అందేదాకా లక్ష్యమే గానీ, నిజానికి అందుకోవడం అనేది కూడా లేదు. ఎరుకొక్కటి, బయలొక్కటి ఉంటే దీన్ని విడిచి దాన్ని పట్టుకుంటావు. ఎరుకేమో లేనిది, బయలేమో ఉన్నది అనే స్థితిలో ఉన్నది. ఎరుకేమో లేనిది. ఏ విధంగా లేనిదో విచారణ చేయడానికే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా చేసావు ఎరుకుతో. దాని స్వరూపం గుర్తెరగడానికే దాన్ని విచారణ చేసి మళ్ళీ ఏ విధంగా లేనిదో అది తెలియబట్టడానికే ఈ విచారణ అంతా చేసావు. మళ్ళా ఎరుకొక్కటి, బయలొక్కటి అనే 2గా ఉంటే ఒకటి దేన్ని దాన్ని పట్టుకుంటావు. దీన్ని విడిస్తే ఎరుకను విడిస్తే అది ఉన్నట్టుగా ఉంది. దాన్నేమి అందుకోవడానికి ప్రత్యేకంగా ఎరుక స్వరూపంగా ఉన్నట్లు అది స్వరూప స్థితులు లేనటువంటిది. సర్వలక్షణ విలక్షణంగా ఉన్నటువంటిదది. ఎప్పటికీ అది ఉన్నట్లే ఉన్నది. కాబట్టి ఎరుకొక్కటి, బయలొక్కటి ఉంటే దీన్ని విడిచి దాన్ని పట్టుకుంటావు. ఎరుకేమో లేనిది, బయలేమో ఉన్నది. ఎరుకేమో లేనిదిగా నిర్ణయం విచారణ ద్వారా తేలిపోయింది. కాబట్టి ఇది లేనిది. లేకనే కలలో కలలు తోచినవన్నీ ఏ విధంగా ఉన్నాయో అట్లా తోచబడినటువంటి స్థితిలో ఉంది. తోచినదే, నిజానికి లేనిదే. నిజానికి లేనిదే అయినటువంటి స్థితిని తెలియబడి ఎరుకను విడిచిపెడితే, బయలేమో ఉంది. బయలు అట్లాగే ఉంది. బయలు ఉన్న దాంట్లో అట్లే ఉంది. బయలుగా ఉన్న దాంట్లో ఎరుక లేదు. ఎరుక లేనివాడు అందుకోవడం గానీ, వదులుకోవడం గానీ లేదు. ఆ ఎరుక లేనివాడు దీన్ని వదులుకునేది, దాన్ని అందుకునేది అనేది లేదు. ఎరుక అనేటువంటి భావమే ఈ లేనిదిగా గుర్తెరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎరుక లేనిదే కాబట్టి లేని దాంట్లో మళ్ళీ దీన్ని వదలడం గానీ, దాన్ని అందుకోవడం గానీ లేదు. దీన్ని విచారణ ద్వారా తెలుసుకున్న తర్వాత ఇదంతా లేనిదే కలవలే జరుగుతున్నదని జరుగుతున్న దాంట్లో తాదాత్మ్యం చెందకుండా ఎరుకలోకి దిగి రాకుండా ఉండడమే ఇంక దాన్ని అందుకోవడం. ఎరుక రహిత స్థితిని పొంది ఉండడమే అందుకోవడం. కాబట్టి దీన్ని అందుకోవడం గానీ, దాన్ని వదులుకోవడం గానీ లేదు ఎరుక లేని వారికి. ఎరుక విడిచిన తర్వాత అందుకోవడం, వదలడం ఎలా చేస్తాడింకా? అందుకోవడం లేదు, వదలడము లేదు. అవి మళ్ళా ద్వంద్వాలే కదా! వదిలేది, అందుకోవడం అనేది కూడా లేదు ఏమీ ఎరుక విడిచిన తర్వాత. ఈ చెప్పడం ఏమిటి? గురువు చెప్పడం ఏమిటి? శిష్యుడు చేయడం ఏమిటి? ఎరుకలో ఉన్నవాడైతే ఇవన్నీ చేస్తాడు గానీ, ఎరుకలో ఉన్నప్పుడేమో ఆ ఎరుకను ఎరుకపరచడానికి
మళ్ళా లేనెరకలేకే వచ్చి గురువు బోధించిందంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా జరిగినదంతా ఏందయ్యా అంటే ఎరుకను గురించి, ఎరుక స్థితిని గురించి, జగత్ స్థితిని గురించి, ఈ సర్వమును తెలుసుకునేకి కారణమైనటువంటి, ఈ సర్వము పుట్టడానికి కారణమైనటువంటి, సర్వవ్యాప్తమైనటువంటి ఎరుకగా ఉన్నటువంటిది నేనేనని తెలియబడే కోసం అంతా విచారణ జరిగింది గురువు దగ్గర. ఆ విచారణ జరిగింది అంతా గురువు చెప్పడం ఏమిటి, శిష్యుడు చేయడం ఏమిటి. ఎరుకలో ఉన్నవాడైతే ఆ చెప్పినవి ఇవన్నీ చేస్తాడు, కానీ ఎరుక లేని శిష్యుడు, ఇక ఎరుక పోగొట్టుకుని ఎరుక లేకుండా అయిపోయినటువంటి శిష్యుడు, ఎరుక లేనివాడుగా అయితే గురువాక్యం ద్వారా రహితుడైంటే తాను వినటం కానీ చేయటం కానీ ఉండదు కదా. ఇంక చేసేది ఏముంది, ఇంకా ఎరుక రహితుడైతే వినేది ఉండదు, చేయటం ఉండదు. తాను కూడా ఆ రకమైనటువంటి ఎరుక రహిత బయలు స్థితిని గురువు ద్వారా పొంది, గురువు ఏ విధంగా ఉన్నాడో ఆ స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత ఇక ఏ సాధన లేని బోధ అవసరం. ఇక సాధన లేనటువంటి బోధ అది. వాటి వరకు జరిగినదంతా సాధనలతో కూడినటువంటి బోధ. ఈ కింద నుంచి మొదలుపెట్టి నేనెవరనే కాటి నుంచి నీ తత్వంలో, నీ శరీర తత్వం, నీ ప్రపంచం, వీటి నుంచి మొదలుపెట్టి విచారణ చేసుకుంటూ పోయిందంతా కూడా ఎరుకతో కూడినటువంటి, సాధనలతో కూడినటువంటి, నీకు చెప్పడానికి అవసరమైనటువంటి సాధనాపరమైనవన్నీ చెప్పారు. ఇంకా వాటికి పోయిన తర్వాత ఏ సాధన లేని బోధ ఇంకా అవసరం. ఇంకా ఈ తెలియబడిన దాన్ని అంతటి మళ్ళా వదలాలి అక్కడ. ఈ తెలియబడిండే ఎరుకతోనే ఈ సర్వమును చర్చించావు. అక్కడి వరకు చర్చించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ అక్కడ సాధనతో కాదు, ఆ సాధనలు ఏ సాధనలు లేనటువంటి బోధ అవసరం. ఇంకా అక్కడ సర్వభ్రాంతి రహితమైన తర్వాత నువ్వు ఇంకా ఇక ఆ మెట్టులో ఈ సాధనలతో పని లేనటువంటిది ఏదైతే ఉన్నదో, నేను అదే ఉన్నాననేటువంటి భావనను వదిలిపెట్టి నేనే సృష్టికి కారణమైనటిదంతా నాలోనే ఉన్నది. ఆ నాలో ఉన్నది ఏంటి అంటే నేనుగా భావన చెందుతున్నటువంటి ప్రపంచాన్ని, నేనుగా భావన చెందుతున్నటువంటి ఈ సర్వమును వదిలినటువంటి, ఈ సర్వము లేనప్పుడు ఏదైతే బయలు స్థితిలో సర్వవ్యాప్తమై స్వతసిద్ధంగా ఏ కదలిక లేకుండా దేనికి కారణం కాకుండా ఏదైతే ఉన్నదో ఆ స్థితిని ఈ ఎరుకను వదలడం ద్వారా ఆ స్థితి అట్లాగే ఉంది. అదే మార్పు చేర్పులకు గురయ్యేటువంటిది కాదు. అది ఉంది కాబట్టి ఇది వదిలితే లేనప్పుడు అది ఎట్లా ఏ విధంగా ఉందో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళడం. ఇది వదిలితే అంటే ఎరుక రహిత స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ నిర్ణయము చేయలేనటువంటి వాడు ఏ నిర్ణయాన్ని చూపలేడు, ఏ చేయము చేయలేడు. ఏది చేస్తాడు ఇంకా? బయలు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఏ కదలికలు లేనటువంటి స్థితిలో ఉంది కాబట్టి తాను కూడా ఏ కదలికలు లేనటువంటి స్థితిలో తాను ఏ నిర్ణయము ఏ విధంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో తాను నిర్ణయమై ఉన్నాడు. కాబట్టి ఏ సాధన లేని బోధ అవసరం. అది మౌన వ్యాఖ్య మాత్రమే. ఆ మౌన వ్యాఖ్యలో ఏ విధంగా ఇదంతా లేనిదే ఉన్నది ఒక్కటే ఉన్నది అనేది మౌన వ్యాఖ్య ద్వారా చెప్పబడినటువంటి దక్షిణామూర్తి ఏదైతే సనక సనందనాథులకు మౌన వ్యాఖ్య ద్వారా చెప్పాడంటారో అట్లా అది మౌన వ్యాఖ్య ద్వారా చేసే సూచన మాత్రమే. ఇక్కడ ఏమంటాడంటే సాధనలందు మరిగితే రాకు అని, ఏ సాధనల జోలికి వలనని నేను పోనని భాష చేయి అంటున్నాడు. మళ్ళీ ఇంకే సాధనల జోలికి వద్దు అని భాష చేయమంటున్నాడు. ఎందుకంటే ఆ సాధనలన్నింటిలోనూ తాను తెలుసుకుంటూ వచ్చిన తర్వాత ఆ వచ్చిందాన్ని పోగొట్టుకోమంటే మళ్ళా ఇవన్నీ గుర్తులు పెట్టుకొని మళ్ళా ఉదాహరణలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు పురాణంలోటి చదివినవన్నీ నీకు అవగాహన అయ్యేకి నువ్వు మళ్ళీ చెప్పాక శాస్త్రంలోటివన్నీ చెప్పి వివరించబడినాయి. ఇక వాటిని మళ్ళా పట్టుకొని గట్టిగా దాంట్లోటివన్నీ మళ్ళీ ఉదాహరణలు చెప్పుకుంటూ ఉండడం కాదు. అంతవరకు వచ్చినవన్నీ వదిలేసుకుంటూ రావాలి. మళ్ళీ నువ్వు ఎవరైనా లేనెరుకలో ఉన్న శిష్యుడు వచ్చి పాదం పడితే గురువుగా అయిన వాడిని, గురువుగా అధికారిత్వాన్ని పొందినవాడికి పట్టుకుంటే మళ్ళీ వానికి చెప్పాలి కాబట్టి మళ్ళీ లేనెరుకలోకి వచ్చి మళ్ళా ఆ సాధనలన్నీ మళ్ళా ఇగో ఇక్కడి నుంచి మొదలు పెడితే నీ స్వరూపం ఇదయ్యా, జగత్తు యొక్క స్వరూపం ఇది, నీవే
అవి దీన్ని అంతటినీ సృష్టించుకున్నటువంటి బ్రహ్మవు, కర్తవు నువ్వుగా ఉన్నావు. కాబట్టి దీన్ని వదిలితే కర్తృత్వ రహితమైనటువంటి దాన్ని, కర్తృత్వం లేనటువంటి దాని స్థితిలోకి, ఏదీ లేనటువంటి స్థితిలోకి, ఈ జగత్తుగా వ్యాప్తి చెందినటువంటి జగత్తుగా సంకల్ప వికల్పములు కలిగినటువంటిది కానీ ఏమీ లేనటువంటిది, సృష్టి జరగనటువంటి పూర్వపు స్థితిలోకి, బయలు స్థితిలోకి నువ్వు పోవడానికి ఇంకా అక్కడ గురువు గారి యొక్క వ్యాఖ్యతో నువ్వు తెలుసుకొని ప్రయత్నం కావాల్సిందే తప్ప ఇంకా ఆ సాధనలన్నీ ఇంకా వాటి వరకు వదిలేసినవి. వాటి వరకు పోయినటువంటి వాటికే పనికొస్తుంది. ఇంక అవతల స్థితిని తెలుసుకోవడానికి సాధన పనికిరాదు. ఈ ప్రతిబింబ ప్రకాశంతో ఎరుక ఉన్నది. ఈ ప్రతిబింబ ప్రకాశంగా ఉండే దాంట్లో ఎరుక ఉంది. బింబ ప్రకాశములే అంటే ప్రతిబింబాలు ఉంటాయి. బింబ ప్రకాశం ఉంటేనే ప్రతిబింబాలు ఉంటాయి, లేకపోతే ఉండదు. నేననేది మాత్రమే సపరేట్గా, ప్రతిబింబం మాత్రమే సపరేట్గా ఉందే. కనిపించే అద్దం ఉన్నప్పటికీ అక్కడ బింబం ఉంటేనే కదా ప్రతిబింబం కనపడడానికి. మళ్ళీ బింబం లేదు, చూసేవాడు లేడు, ఆ చూడబడే వస్తువు లేదు. ఊరికే ఇంట్లో తగిలిచ్చారు అద్దము. నువ్వు పోయి చూస్తే కదా నీ రూపం కనపడి మళ్ళీ నువ్వు నా రూపం అది తెలుసుకోవడానికి, ప్రతిబింబం కనపడడానికి. నువ్వు కూడా లేవు, ఉత్తది అది ఒకటే ఉంది. చూసేది లేడు, ప్రతిబింబం కనపడేది లేదు. బింబం లేకుంటే ప్రతిబింబం లేనట్టే. బింబ ప్రకాశం ఉంటే ప్రతిబింబాలు ఉంటాయి. కనుక బింబానికి ఉన్న ప్రకాశం అనే అఖండ ఎరుకను అప్రకాశంగా చేయాలి. కాబట్టి బింబానికి ఏదైతే ప్రకాశం ఉందో దాని చేత ప్రతిబింబం అనేటువంటి నేను ఉన్నానని గుర్తెరుగుతోందో, ఆ బింబ ప్రకాశమైనటువంటి అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఏదైతే అఖండ ఎరుకగా ఉందో, ఆ సర్వవ్యాప్తమైనటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి ఎరుకగా సంకల్పించి వచ్చిందో, అఖండ ఎరుకగా ఉన్నటువంటి దానిగా ఏదైతే ఉన్నదో దాన్ని అప్రకాశం చేయాలి. అది కనపడకుండా, అది తెలియబడకుండా దాన్ని కూడా అప్రకాశం చేస్తే అఖండ ఎరుకగా ఉన్నది కూడా ఖండ ఎరుకగా ఏమో జీవుడుగా భావించబడి చేసినటువంటిదంతా ఖండ ఎరుక అయితే, ఈ జగత్తంతటికీ ఉన్నటువంటి ఈశ్వరత్వంగా భావించినటువంటి ఎరుకే అఖండ ఎరుక. అది లేకుండా చేస్తే ఈ అనుసంధానం చేయడము అని చెప్పినదేమో జీవుడుగా జీవుని యొక్క భావనలు వదిలేస్తే, జీవుడు అనేక ఖండాలుగా లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి స్థితిలో జీవుడు ఏర్పడినటువంటిది అదే ఉంది. దాంట్లో భాగమయ్యే ఉన్నాడనే తెలియబడటానికేమో అఖండ ఎరుకలో ఉన్నటువంటి అఖండ ఎరుక యొక్క స్వరూపంగా ఉండే బ్రహ్మ నీవేను అని చెప్పడానికి విచారణ అంతా చేసి సాధనల ద్వారా అన్నీ చేసిన తర్వాత నీవే బ్రహ్మం అనే అఖండ ఎరుక కాటికి పోయినావు. ఆ బ్రహ్మం అనేటువంటి ఆ అఖండ ఎరుక అనేటువంటిది కూడా తొలగిపోతే దాని ప్రకాశం చేత నువ్వు ప్రతిబింబంగా భావించబడుతున్నావు. కాబట్టి ఆ ప్రకాశం కూడా లేకుండా అప్రకాశంగా చేయాలి అఖండ ఎరుక అనేటువంటి ప్రకాశాన్ని కూడా. ఇంక మళ్ళీ అది మళ్ళీ ప్రతిబింబించి మళ్ళా కనపడేది లేదు. ఇంకోటిగా నీలో కనపడేది, నీకు కనపడేదిగా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుకను కూడా అప్రకాశం చేయాలి. ఈ బయలే నిష్కళా బ్రహ్మం. ఈ బయలుగా ఉన్నది ఏ కళలు లేనటువంటి, ఏ ప్రకాశము లేనటువంటి నిష్కళా బ్రహ్మం బయలే. ప్రకాశం లేకపోవడమే బయలు. ఎక్కడైతే ప్రకాశం ఉంటే అక్కడ ఆ ప్రకాశం యొక్క నీడ ఉన్నట్టుగానే, ఆ ప్రకాశానికి వస్తువు తగిలి ఆ వస్తువుకు నీడ ఏర్పడినట్టుగానే ఎక్కడ ప్రకాశం ఉంటే ఆ ప్రకాశంలోనే బింబం ఉంటుంది. బింబాన్ని చూసుకోగలిగినటువంటి ప్రతిబింబము ఉంటుంది. బింబం లేకపోతే ప్రతిబింబం లేదు, ప్రకాశం లేకపోతే చూడబడేది కూడా లేదు, చూసేది లేదు. కాబట్టి ప్రకాశ బిందువు, విమర్శ బిందువులతో మొదలైనటువంటి సృష్టిలో ప్రకాశ బిందువు అనే దాంతో మొదలై మళ్ళా విమర్శ బిందువు అనేటువంటి దాంతో సృష్టి అయింది. ఆ సృష్టిలో ప్రకాశ విమర్శ బిందువుల యొక్క ప్రకాశ మండలాలు రెండు ఎప్పుడైతే కలిశాయో, ఆ ప్రకాశ బిందువు యొక్క ప్రకాశము ఆ దాని యొక్క మళ్ళా విమర్శ బిందువు యొక్క ఈ మండలాలు రెండు ఎప్పుడైతే కలిశాయో, ఆ కలయికలో మానవ మండలం అనేది ఏర్పడి, మూడోదైనటువంటి మానవ మండలం ఏర్పడి, మలత్రయమైనటువంటి మధ్యమందు ఆ మండలత్రయం, మలత్రయం కాదు, మండలత్రయం
ఆ మానవ మూడో మండలమైనటువంటిది మూడోది ఏర్పడింది. ఆ మొదటిది 2 ఏమో ఒకటి ప్రకాశ మండలము, మళ్ళా విమర్శ మండలం అనేటువంటి ప్రకాశ బిందువు, విమర్శ బిందువులతో మొదలైనటువంటి ఆ 2 మండలాల్లో మళ్ళా మూడో మండలమైనటువంటి ఏర్పడి మానవ మండలం అనేది ఏర్పడి మండలత్రయ మధ్యమందు ఆ 3 మండలాల మధ్యత్రయమందు ప్రజ్ఞ అనే ఎరుక పుట్టింది. ఆ మండలత్రయం మూడిటి యందు ప్రజ్ఞ అనేటువంటి ఎరుక పుట్టింది. ఆ ఎరుకే మొదట్లో అధిష్టాన ప్రకాశంగా, ఆ ఎరుకే మొదట్లోనేమో అధిష్టాన ప్రకాశంగా ఉంది మొదట. తరువాత మదహంకారంగా, మహదహంకారంగా, తర్వాత సమిష్టి అహంకారంగా, తర్వాత సృష్టి జరిగి జీవ అహంకారంగా దిగి వచ్చింది. జీవునిగా జీవాహంకారంగా దిగివచ్చింది. 3 మండలాల కదయిక వల్ల ఏర్పడినటువంటి ప్రకాశ బిందువు, విమర్శ బిందువుతో మొదలైనటువంటి సృష్టిలో ఆ 2 మండలాలతో కలిపి ఎప్పుడైతే 2 కలిశాయో ఆ కలయికలో మూడో మండలమైనటువంటిది ఏర్పడి ఆ మండలత్రయం అనేటువంటి మధ్యలో ప్రజ్ఞ అనేటువంటి ఎరుక పుట్టింది. ఆ 3 మండలాల కలయికతో. ఆ ఎరుకే మొదట్లో అధిష్టాన ప్రకాశంగా ఉంది. తర్వాత మహదహంకారంగా, తర్వాత సమిష్టి అహంకారంగా, తర్వాత వ్యష్టి జీవ అహంకారాలుగా దిగి వచ్చింది కిందికి. అహంకారం అన్నా, హంస అన్నా, ఎరుకన్నా కూడా ఒకటే. అహంకారంగా అన్నా, హంసగా అన్నా, నేననేటువంటి భావనతో కూడినటువంటి అహంకారం అంటే సమిష్టిగా ఉన్నటువంటి నేనైనా, వ్యష్టిగా ఉన్నటువంటిదైనా ఏదైనా అహంకారం అన్నా, ఈ హంస అన్నా ఏదైతే జరుగుతోందో ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ప్రాణముగా ఉండి ఏ దాని చేత అయితే ఆ ప్రాణం అనేది ఉంది మళ్ళీ దాంట్లో దాని కలయిక చేత సూక్ష్మాంశముల చేత ఎరుక అనేటువంటిది ఉద్భవిస్తూ ఉందో ఆ ప్రాణం ఉండేటువంటి చలనం ఉన్నటువంటి శరీరంలో ఆ అవన్నీ కూడా ఒక్కటే. ఆ అహంకారం అన్నా అంశాన్నే ఎరుకన్నా ఒక్కటే. ఈ ప్రకాశ బిందువు యొక్క ప్రతిబింబం ద్వారానే ఎరుక పుట్టింది. ఈ ప్రకాశ బిందువు యొక్క ప్రతిబింబం ద్వారానే ఎరుక పుట్టింది. ఇది ఎరుకకు మూలం. ఎరుకకు మూలమైనటువంటి స్థితిగా ఇది ఉంది. ఈ మాయ గనక లేకపోతే ఏ మాయ? ఈ 3 కలిగినటువంటి కలిసిన ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబం అనేటువంటిది కనుక లేకపోతే ఆ బింబంగా ఏర్పడినది దాని ద్వారా ప్రతిబింబంగా ఏర్పడినది. ఇది ఈ 2 కూడా ఉన్నట్టుగా తోపింపబడుతున్నటువంటి మాయ చేత కల్పింపబడినవే. ఈ మాయ గనక లేకపోతే ఎరుక పుట్టదు. మాయ లేనప్పుడు కేవల ప్రకాశ బిందువు ఉందో లేదో ఎవరికి ఎరుక? దాన్ని గుర్తెరిగేవాడు ఒకడు ఉంటే కదా. మాయ వల్ల కలిగినటువంటి దాని చేతనే ఎరుక అనేది పుట్టింది కాబట్టి ఆ ఎరుక చేతనే గుర్తెరుగుతూ ఉన్నాడు. ఎరుక అనేది ఏ విధంగా పుట్టింది, మాయ ఏ విధంగా పుట్టింది, ఈ విచారణ అంతా. మాయా ఎరుక 2 లేనప్పుడు దాన్ని గుర్తెరిగేవాడు ఎక్కడున్నాడు? ఇంకా మాయ కనుక లేకపోతే ఎరుక పుట్టదు. మాయ లేనప్పుడు కేవల ప్రకాశ బిందువు అనేది కేవల ప్రకాశ బిందువు ఉందో లేదో జీవుడు అనేవాడు లేడు. ప్రకాశ బిందువు ఉంది అని చెప్పడానికి కూడా లేదు. ఆ ప్రకాశ బిందువు ఉంటే దాంట్లోనే ఆ ప్రకాశంతోనే ఇదంతా కనబడుతోంది, ఇదంతా గుర్తించబడుతోంది, ఇదంతా తెలియబడుతోంది, ఇదంతా ఎరుకగా ఉన్నటువంటిదంతా ఉంది. ఆ ఎరుకే లేనప్పుడు ఆ ఎరుకకు కారణమైనటువంటి మాయ కూడా లేనప్పుడు దాన్ని గుర్తెరిగేది ఎవరు? అధిష్టాన ప్రకాశాన్ని కూడా గుర్తెరిగేవారు లేరు. ఇంకా అద్వైత మతంలోనేమో ఆ ప్రకాశమే స్వయం ప్రకాశము, స్వప్రకాశము, పరబ్రహ్మ అన్నారు అద్వైతంలో. అచల సిద్ధాంతంలో ఆ ప్రకాశం లేదు. ప్రకాశం లేకపోతే ప్రతిబింబ ప్రకాశం ఎక్కడిది? కనుక పరబ్రహ్మ అనేది స్వానుభవమును నిష్కల చేయాలి. దాన్ని నిష్కలగా చేయాలి. కలగా ఉంటేనేమో తోచినటువంటి ఆ పరబ్రహ్మం ఉన్నటువంటి వస్తువుగా చెప్పబడినటువంటి ప్రకాశం అనేదే లేకు. ప్రకాశం ఉంటేనే కదా ప్రతిబింబం ఏర్పడుతోంది. దానితో చలనాలు చెంది, దానితో గుర్తించబడి, అది లేనిది దాన్నే పరబ్రహ్మం అని అద్వైతములు చెప్పారట. దానికి ఉదాహరణ చెప్తున్నారు. అద్వైత మతంలో ఆ ప్రకాశమే స్వయం ప్రకాశమని,
స్వప్రకాశమని పరబ్రహ్మని అన్నారు. అచల సిద్ధాంతంలోనేమో ఆ ప్రకాశం లేదు, ప్రకాశమే లేకపోతే, ప్రకాశం అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ప్రతిబింబం అనేది ఎక్కడుంది? ఇంకా ప్రతిబింబ ప్రకాశం కనపడేది కూడా లేదు. ప్రతిబింబ ప్రకాశం ఎరగబడతానేది దాంతోనే. ఆ ప్రకాశమే లేదు కాబట్టి ప్రతిబింబ ప్రకాశం ఎక్కడిది ఇంకా? కనుక ఆ పరబ్రహ్మనుడి స్వానుభవమును నిష్కల చేయాలి. ఆ పరబ్రహ్మమే అని ఏదైతే చెప్పారో అద్వైతంలో చెప్పినటువంటి దాన్ని నిష్కల చేయాలి. అది కనిపిస్తుంది. దేంట్లో కనిపిస్తుంది ఆ కళ అనేది? ప్రకాశంలో కనిపిస్తుంది. ప్రకాశం లేకుండా ప్రకాశాన్ని నిష్కల చేస్తే ఆ కనిపించేది లేదు. కాబట్టి ఆ పరబ్రహ్మానుడి స్వానుభవమును నిష్కలం చేయాలి. స్వయం ప్రకాశంగా, స్వయం ప్రభగా, స్వప్రకాశంగా ఉన్న ప్రకాశం అనేటువంటి అఖండ ఎరుకని వదులుకుంటే ఇక నీకు ప్రతిబింబాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేనని తోచబడుతున్నటువంటిది, ఈ తోచబడుతున్నటువంటి నేనుగా గుర్తెరగబడుతున్నటువంటిదంతా ప్రతిబింబంగా ఉన్నప్పటికీ ప్రతిబింబానికి కారణమైనటువంటి బింబము అఖండ ఎరుకగా ఉన్నటువంటిది లేకుండా పోతే, ఆ అఖండ ఎరుక కూడా లేకుండా పోయినటువంటి స్థితి కనుక ఉంటే ఆ స్వప్రకాశంగా స్వానుభవంగా ఉంది, పరబ్రహ్మం స్వయం ప్రకాశకంగా స్వయం ప్రభగా ఉంది అని చెబితే దాంట్లో ఆ ప్రకాశం చేతనే కదా ఇదంతా తోచబడిండేది. కాబట్టి ఆ ప్రకాశంగా ఉన్నటువంటి దాన్ని అఖండ ఎరుకగా ఉంది కాబట్టి దాన్ని లేకుండా నిష్కల చేస్తే దాంట్లో కనపడేది లేదు, దాన్ని స్వానుభవం చెందేది లేదు, దాంట్లో మళ్ళా ప్రతిబింబంగా కనపడే నేననేది లేదు. కాబట్టి ప్రతిబింబాలు ఇక నీకు ఎక్కడి నుంచి ప్రతిబింబాలు వచ్చినాయి? ఎరుకను వదులుకుంటే ఇక నీకు ప్రతిబింబాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతిబింబాలు లేవు. ఎరుకున్నంతసేపే ఈ రకరకాలైనటువంటివన్నీ కన్నావు, కళలన్నీ. ఆ కనబడే కళలు కానీ లేదా నిద్రలో నీకు తోస్తున్నటువంటి లేనివన్నీ వచ్చినటువంటి కళ వచ్చి మళ్ళా కళ లేకపోతే మేలుకుంటే లేనిది ఏ విధంగా ఆ వచ్చిన కళ లేనిదో, ఈ జగత్ అనే కళలో నిజానికి నిద్రపోయినటువంటి కళలో కాకుండా ఈ కళలో స్వప్రకాశంగా భావించబడి నీకు తోచబడుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో తోస్తున్నదంతా కూడా దాని ప్రకాశం చేత తోచబడి నువ్వు భావించిందంతా కూడా లేకుండా అయినప్పుడు, నిష్కల చెందినప్పుడు, ఇది కనపడడానికి కారణమైనటువంటి ప్రకాశమే లేనప్పుడు, బింబము లేనప్పుడు, ఏ ఎరుకతో అయితే ఈ సర్వమును గుర్తించావో ఆ అఖండ ఎరుక కూడా లేనప్పుడు, బింబం అనేదే లేకుండా అయినప్పుడు ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? అఖండ ఎరుకను వదులుకుంటే ఇక నీకు ప్రతిబింబాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతిబింబాలు వచ్చినాక మళ్ళీ నువ్వే ఆ ప్రతిబింబ రూపంలో తాదాత్మ్యం చెందుతావు. అందుకని ప్రతిబింబమే రాకుండా ఉండేటువంటి జాగ్రత్త ఈ పరిపూర్ణ బోధ ద్వారా తీసుకుంటున్నాం మనం. అక్కడ వాళ్ళేమో ఆ పరబ్రహ్మానుభవ స్థితిని, ఆ స్వప్రకాశాన్ని, ఆ ప్రకాశంగా అఖండ ఎరుగ్గా ఉండే ప్రకాశమే స్వయం ప్రకాశమని, సప్రకాశమని, పరబ్రహ్మమని వాళ్ళంటే, ఆ పరబ్రహ్మ అనేటువంటి కళగా ఉన్నదాన్ని కూడా నిష్కలగా చేసి అఖండ ఎరుకగా ఏదైతే స్వప్రకాశంగా ఉన్నదని చెప్పి పరబ్రహ్మం అంటున్నారో దాని ప్రకాశం చేత మళ్ళీ బింబము ప్రతిబింబము రెండు కనపడేటువంటి స్థితి ఉంది కాబట్టి అది లేకుండా చేయాలనేటువంటి బోధలో అచలం చెప్పి ఏం చెప్పారంటే, మళ్ళా ప్రతిబింబం కనపడినటువంటి స్థితిలోకి నువ్వు పోవాలంటే ఆ ప్రతిబింబమే మళ్ళీ రాకుండా ఉండేటువంటి జాగ్రత్త అనేదాన్ని, జాగ్రత్తలో ఉండగానే ఆ జాగ్రత్త అనేదాన్ని ఆ పరిపూర్ణ బోధ ద్వారా తీసుకుంటున్నాం మనం. దాన్ని తొలగించుకునేటువంటిది జాగ్రత్తలో ఉన్నట్టుగా ఉన్నప్పటికీ, జాగ్రత్తలో జరుగుతున్నదంతా దాని ప్రకాశంగా కలుగుతున్నదంతా లేనిది ఎట్లా అనేదాన్ని తెలుసుకొని జాగ్రత్తలోనే లేకుండా అవ్వమని. నిద్రలో దాన్ని మేలుకుంటేనేమో కళ లేకుండా అయిపోయింది. జాగ్రత్తలో జరుగుతున్న దాన్ని గురుమెలకువ ద్వారా ఇది లేనిదని స్థితిని పొందితేనేమో జాగ్రత్తలో ఉన్నప్పటికీ కూడా అది నిష్కల అయిపోయి ఆ కనబడేటువంటి బింబ ప్రతిబింబం లేనిదైనటువంటి బయలు స్థితిలోకి
నువ్వు తెలియబడతావు. ఇది రహితమైతే ఇంక మళ్ళీ అది తెలియబడిండేది ఉంది. ఈ తెలియబడకుండా ఈ విచారణ అంతా తెలిసినటువంటి దాన్ని వదిలేసుకున్నటువంటిది లేదు అని చెప్పడానికి కూడా లేవు నువ్వు. ఇవి తెలియబడి విచారణ ద్వారా తెలియబడినటువంటిది అంతటినీ తెలిపినటువంటి ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక లేకుండా అయితే నిర్ణయం చేసేది ఎరుకే చేస్తోంది కాబట్టి నిర్ణయించే ఎరుక లేదు. అది నిర్ణయంగా ఉన్నదని చెప్పడానికి బయలుగా ఇట్లా ఉంది అని చెప్పడానికి కానీ అది తెలియబడిందని చెప్పడానికి కానీ నువ్వు లేవు. చెప్పే ఎరుకే లేదు. కాబట్టి నిష్కల కనుక బింబ ప్రతిబింబం లేనిది బయలు. బ్రహ్మజ్ఞాన సారంచే నిశ్చయమైనటువంటి ఎరుకను నిశ్చయించుటకు పరిపూర్ణ స్థితి అయినటువంటి కాలభేదం లేనటువంటిది, పరమపదమైనటువంటిది, మోక్షరూపమైనటువంటిది ఎక్కడుంది? సద్గురు హృదయంలో ఉంది. ఎక్కడుంది అది? ఆ స్థితి దాకా పోయిన తర్వాత, అది నిష్కలగా చేయబడినటువంటి స్థితిలోకి పోయిన తర్వాత, పరిపూర్ణ స్థితి అయినటువంటి దాన్ని తెలిసిన తర్వాత అది కాలభేదం లేనటువంటిది కాబట్టి పరమపదమైనటువంటి ఎవరో వీడియో ఓపెన్ చేశారు. కాబట్టి పరమపదమైనటువంటిది మోక్షరూపమైనటువంటిది ఎక్కడుంది? సద్గురు హృదయంలో ఉంది. ఆ సద్గురు హృదయంలో నువ్వు ఐక్యమైతే సద్గురు హృదయం ఆల్రెడీ స్పందించే స్థితిలో, ఏది ఎరుకలో లేనటువంటి స్థితిలో ఉంది. ఒక పాదంలో ఉన్నటువంటి దాంట్లో మాత్రమే లేనెరకలేక మళ్ళీ దిగివచ్చి నీకు ఈ బోధంతా చెప్పినటువంటి స్థితిలో ఉంది. హృదయంలో కాదు. ఆ హృదయంలో 3 వంతులంతా బయలై ఉంది. ఒక వంతు లేనెరకలో ఉన్నటువంటి స్వప్నం లాంటి దాంట్లో కాలు పెడితే ఆ కాలు నువ్వు పట్టుకోవడం ద్వారా, విచారణ చేయడం ద్వారా, మళ్ళీ గురువు గారి ద్వారా లేనెరకలో ఇదంతా బోధించబడి ఈ స్థితిలోకి చెందినటువంటి స్థితిలోకి వచ్చావు ఇంకా. కాబట్టి ఈ మోక్షప్రదమైనటువంటి ఇదంతా ఎక్కడుంది అంటే ఆ సద్గురు హృదయంలో ఉన్నటువంటిది ఉంది. ఆ సద్గురు హృదయంలో కనుక నువ్వు ఐక్యమైతే, ఆ సద్గురు హృదయంలో నువ్వు ఐక్యమైతే నువ్వే లేకుండా పోతావు. అప్పుడు నువ్వు కూడా ఆ బయలే. ఆ సద్గురు హృదయంలో నువ్వు కనుక ఐక్యమైతే నువ్వు కూడా లేకుండా పోతావు కాబట్టి నువ్వు కూడా బయలే. నిజ సమాధి యందు నిస్తరంగా స్థితిగా ఉండేది అచలం. నిజ సమాధి యందు నిస్తరంగా స్థితిగా ఉండేటువంటి, నిజంగా ఉండే సమాధి స్థితి యందు ఏ రకమైనటువంటి తరంగములు లేనటువంటి స్థితిగా ఉన్నటువంటి, నిశ్చలంగా ఉన్నటువంటిదే అచలం. నిజ సమాధి అనగానే మళ్ళీ అబద్ధ సమాధి అని కాదు. నిజ సమాధి అంటే మళ్ళీ అబద్ధ సమాధి ఉందా అని కాదు. ఈ సమాధి పుట్టుట కాదు అని అర్థం. ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అభ్యాసం ద్వారా మొదట్లో లేని సమాధి ఇప్పుడు వచ్చింది అంటే ఇది నిజ సమాధి కాదు. ఈ సమాధికి మొదలున్నది, సమాధికి పుట్టుక ఉన్నది. సమాధి స్థితి అనే దానికి మొదలు ఉంది, పుట్టుక ఉన్నది. నిజ సమాధి అంటే పుట్టేది లేదు కాబట్టి పుట్టేదానికి మళ్ళీ పోయేది కూడా లేదు. నిజ సమాధి స్థితి అనేది అట్లా నిస్తరంగా స్థితిలో ఉంది. ఎటువంటి తరంగములు కదలికలు లేనటువంటి స్థితిలో ఉంది. మనం సాధనలో చేసినటువంటి సమాధి ఏమో నీ నిశ్చలత్వానికి ఎరగబడేటువంటి దాంట్లో సమాధి స్థితి లేకపోయి దానికి తెలియబడే చెప్పబడినటువంటి సమాధి లాంటి మళ్ళా పుట్టుక కలిగి, అంటే సమాధి స్థితి కలిగి మళ్ళా సమాధి స్థితి లేకుండా పోయేటువంటి అటువంటి సమాధి కాదు. నిజ సమాధి అంటే అది ఆల్రెడీ ఆ స్థితిలో ఉంది. నిశ్చరంగా స్థితిలో ఏ కదలికలు లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాధికి మొదలున్నది, పుట్టుకున్నది. నిజ సమాధి అంటే పుట్టనటువంటి సమాధి, కేవలం నిర్వికల్ప సమాధి. ఏ సంకల్ప వికల్పం లేనటువంటి నిర్వికల్ప సమాధి అది. అచలంగా ఉన్నటువంటి సమాధి. ఈ సమాధి స్థితిగా ఉన్నటువంటి ఈ సాధకుడు పొందినటువంటి సమాధి మాత్రం సమాధి స్థితిని ఈ రకంగా సంకల్పాలు లేకుండా ఒక బిగబట్టినటువంటి స్థితిలో, ధ్యాన స్థితిలో కూర్చునే కోసం ప్రాక్టీస్ చేయబడినటువంటి సమాధి ఇది. ఇది కల్పించబడి మళ్ళీ ఉండబడి మళ్ళీ లేకుండా ఉండబడేటువంటి స్థితి 2 ఉన్నాయి దీనికి.
ఆ నిజ సమాధి అనేటువంటి నిస్తరంగా నిజ సమాధి అనేటువంటి దానికి అది కేవలం నిర్వికల్ప సమాధి రూపమైనటువంటిది కాబట్టి సహజంగా ఉంది కాబట్టి ఎప్పుడు ఏ కదలిక లేకుండానే మొదటి నుంచి ఒకే రీతిగా ఉన్నటువంటి సమాధి స్థితి కాబట్టి అది సహజమైనటువంటి నిర్వికల్ప సమాధి అది. దీనిలాగా ఈ సమాధిలాగా పుట్టినటువంటిది లేదా లేకుండా పోయేటువంటి సమాధి కాదు. ఆ సమాధి స్థితిలో ఏదైతే ఉన్నదో అటువంటి బయలైనటువంటి స్థితి ఆ గురువు యొక్క హృదయ స్థితి. ఆ గురువు యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉందంటే ఈ సమాధి స్థితిలాగా కాకుండా సహజమైనటువంటి సమాధి స్థితి ఏదైతే నిశ్చలంగా నిస్తరంగంగా ఉందో బయలుగా ఉందో ఆ స్థితిలో ఉంది ఆ గురువు యొక్క హృదయ స్థితి. అందువలన నిజ సమాధి అంటే అది అంతం లేనటువంటి సమాధి, ఒక సాధనతో సాధించినటువంటి సమాధి కాదు, ఆద్యంతములు లేనటువంటి సమాధి. ఇటువంటి సమాధి ఏదయ్యా అంటే ఆద్యంతములు లేనటువంటి నిజమైనటువంటి నిస్తరంగంగా నిర్వికల్పంగా ఉండేటువంటి సమాధి ఏది అంటే అది బయలే, అదే బయలు. కాబట్టి ఎరుకకి అన్ని కళలు ఉన్నాయి, ఆ కళల వల్ల కదలికలు ఉన్నాయి, ఆ కదలిక వల్ల విశ్వం ఉత్పత్తి అయింది కనుక తరంగ రూపము అలల్లాగా ఉండేటువంటి చలనాలేవో అవి కాస్త ఆగిపోయినాయి. ఆ స్థితికి విచారణ చేసుకుంటా పోయి సాధకుడు లేకుండా అయిపోయినప్పుడు సాధన ద్వారా వచ్చినటువంటివి అన్నీ లేకుండా అయిపోయి సాధనతోనే సంబంధం లేనటువంటి సాధన సాధ్యము అసాధ్యము అనేటువంటి ద్వంద్వములు లేనటువంటి బింబ ప్రకాశంగా అఖండ ఎరుకగా తోచబడి మళ్ళీ మాయా చేత అనేకాలుగా ఏర్పడి మళ్ళా జీవుడుగా ఏర్పడినటువంటి స్థితి కాటి నుంచి మొత్తము ఏదైతే ప్రకాశం కలగజేసి నీలో ఇదంతా ఉన్నది అనే స్ఫురణ కలిగించడానికి కారణమైనదో అదే లేకుండా పోయినటువంటి స్థితిలో నువ్వు ఆ గురువును గుర్తెరిగి ఆ గురువు స్థితిలో నువ్వు కూడా లయమైనప్పుడు ఇంక మళ్ళీ ఏ రూపము లేవు, అలలు లేవు, చలనాలు లేవు, ఏమీ లేవు. ఆ కళలన్నీ ఏవైతే ఎరుక్కున్నాయో అవన్నీ కూడా లేవు. ఆ గురువు యొక్క బయలైనటువంటి స్థితి యొక్క హృదయ స్థితి ఏది ఉందో అందులోకి నువ్వు కూడా చెందావు. అదే దాన్ని నిజ సమాధి అన్నారు. ఈ సాధన వల్ల వచ్చినటువంటి సమాధి స్థితి కాదు, అది నిజ సమాధి. సహజంగా ఉన్నటువంటి సమాధి స్థితిలోకి పోయినావు. ఈ చలనాలన్నీ కూడా ఇంక ఆగిపోయినాయి. ఇంక అక్కడ ఆడికి పోయిన తర్వాత ఈ చలనాలన్నీ కలిగేటివి లేవు, చలనాలకు కారణమైనదే లేదు, చలనము లేదు, నిష్కల అయిపోయినటువంటి స్థితిలోకి పోయింది. ఇక అక్కడి నుంచి సమయం సరిపోయింది. ఇక దాంట్లో ఇంకా ఈ మూడో దాంట్లో ఇంకా ఉంది. ఇంకా 2 పేజీల పైన ఉంది. 3వ శ్లోకంలోని లాస్ట్ వాక్యాలు ఉన్నాయి. ఇంకా వాటికి అర్థం చెప్తే ఆ 3వ శ్లోకం అయిపోయినట్టు అవుతుంది. దివాకర్ అన్నయ్య పాపం ఇప్పుడు జాయిన్ అయినట్టున్నాడు. అదే ఇది డౌన్లోడ్ అని అడ్డం పడింది, ఏం రాలేదు. చదువు వచ్చిన పిల్లలకి అయితే వచ్చింది ఇప్పుడు. సరే సరే, మంగళం చెప్పమ్మా. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్షితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని గిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ సమ్మ మనసు మీలో చేర మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం ఎల్లకాలమునందు ఎడదగని బ్రహ్మంపు తెల్లమొగ శిశులకు తేటపరసి ఇల్ల మోరంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును జయ జయ మంగళము నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహో శుభమంగళం శంకలన్నీ యుదీర్చి చాలగా మన్నించి బొంకముగరాహిత్య బోధ చేసి అంకురించెటి జన్మమంతమందించేటి వెంకటదాచార్య వేదాంతికి జయ జయ మంగళము నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహో శుభమంగళం
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురుస్వామి.